విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు లొంగిపోయారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న వజ్రకుమార్, తేలప్రోలు రాము స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న వంశీ అనుచరులు హఠాత్తుగా విజయవాడ కోర్టులో ప్రత్యక్షమయ్యారు. విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు లొంగిపోయారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న వజ్రకుమార్, తేలప్రోలు రాము స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి లొంగిపోయారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న వంశీ అనుచరులు హఠాత్తుగా విజయవాడ కోర్టులో ప్రత్యక్షమయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఏమనుగా ఉన్నారు. అతని అనుచరులు కిడ్నాప్ లో పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సమయంలో కొంతమంది అజ్ఞాతంలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఈ తేలికాలలో దీనికి సంబంధించి విజయవాడ ఎస్సీ కోర్టు విచారణ జరిగింది. వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్ కూడా మంజూరు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఇదే సంబంధించి విచారణ ఉందని తెలుసుకున్న వజ్రకుమార్ అలాగే తేలప్రోలు రాము ఇద్దరు కూడా వంశీకి ప్రధానాంశాలుగా జనవరి పేరుంది. వీరిద్దరు ఈ రోజు వల్లభనేని వంశీ వచ్చిన 10 నిమిషాల్లోనే వీరిద్దరు కోర్టు వద్ద ప్రత్యక్షమయ్యారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు ప్రధాన ద్వారం నుంచి కాకుండా వెనక ద్వారం నుంచి కోర్టు హాల్లో ప్రత్యక్షమవడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇప్పటికీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పుడు వరకు అరెస్ట్ నియమించడం కూడా ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వాళ్ళు ఎందుకు వచ్చిన రాము, వజ్రకుమార్ సంబంధించిన విచారణ వహించిన తర్వాత చేస్తామని కూడా న్యాయాధికారి సూచించారు. ఈ నేపథ్యంలో తర్వాత విచారణ కొనసాగిన అనంతరం వీరికి రిమాండ్ ఇస్తారా లేకపోతే గతంలో ఇంటర్వ్యూతో పాటు బెయిల్ మంజూరు చేస్తారనే అంశాలతో కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ గారు కోర్టుకు హాజరయ్యారు. అంతేకాకుండా 2 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ప్రధానంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి పవర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే తనను అరెస్ట్ చేసిన సమయంలో కొంతమంది పోలీసులు ప్రభుత్వం గుర్తించారు అరెస్ట్ చేశారని మొదటి ఆరోపిస్తా ఉన్నారు. అందువల్ల మొత్తం టీసీ ఫుటేజ్లు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న టీసీ ఫుటేజ్లు తనకు కోర్టుకు సమర్పించాలని, అదేవిధంగా కాల్ డేటా కూడా ఉన్న పోలీస్ ఆఫీసర్లు దర్యాప్తు అధికారులకు సంబంధించిన కాల్ డేటా కూడా కోర్టుకు సమర్పించే ఆదేశాలు 2 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కూడా ఈ రోజు లంచ్ అనంతరం విచారణ జరిగే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. Mm-hmm.